ఇప్పుడు ఐపీసీ 1860 1860లో ఇండియన్ పీనల్ కోడ్ వస్తే 2024లో దాన్ని మార్చి భారతీయ న్యాయ సంహిత అని చెప్పి తీసుకొచ్చింది గవర్నమెంట్. మరి దాన్ని మొత్తం చేంజ్ చేశారుగా. మరి ఇండియాలో ఉండే క్రిమినల్ లాస్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది మీకు నెక్స్ట్. క్రిమినల్ లాస్ మీద ఎందుకు అడిగాడు క్వశ్చన్? ఇది న్యూస్లో ఉంది కాబట్టి. 106వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్సభలో మరియు అసెంబ్లీలో ఉమెన్కి 33% సీట్లను ఇవ్వాలి అని చెప్పేసి ఒక చట్టాన్ని పాస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉమెన్ రిలేటెడ్గా ఏ క్వశ్చన్ వచ్చినా కూడా పొలిటికల్ ఎంపవర్మెంట్, సోషల్ ఎంపవర్మెంట్ లేదా ఎకనామిక్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ టు ఉమెన్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డ్వాక్రా, ఏది వచ్చినా కూడా ఆ క్వశ్చన్ ఎందుకు వచ్చింది అని అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఒక చట్టం పాస్ అయింది కాబట్టి వచ్చింది. మీరు కరెంట్ అఫైర్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తూ